టమాటా ఈరోజు కూర అండి. ఇది సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. ఇది పొయ్యి మీద పెట్టేసా కళాయి. ఇప్పుడు కూర వేయటం చూపిస్తా. అన్నం ఉడుకుతుంది. గంజి నీళ్ళు తీసుకున్నా. గంజి నీళ్ళు. ఈ గంజి నీళ్ళల్లో ఇప్పుడు ఏం చేస్తానంటే పంచదార కొద్దిగా వేస్తా. పంచదార ఇదిగోండి. పంచదార, కొద్దిగా ఉప్పు, ఇదిగోండి ఉప్పు వేసి దాన్ని కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని తాగాలి. మనకి ముక్కులు ఫ్రీ అవుతాయి తాగడం మూలాన. బాగుంటుంది. నీరసంగా అనిపించిన ఎప్పుడన్నా తాగొచ్చు. ఇదిగోండి టమాటా, సొరకాయ టమాటాకి టమాటా వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని దీంట్లో పసుపు, ఉప్పు, వేసి తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకున్నాం అనుకో, కొద్దిగా వాటర్ వస్తుంది, ఉడకనివ్వాలి. గంజి నీళ్ళు వేడిగా ఉన్నాయండి, తాగాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, స్టార్ట్ అవుతుంది కదా. ఈ గంజి నీళ్ళు ఉప్పు, సాల్ట్ వేసుకొని తాగితే నీరసం ఉన్న తగ్గుద్ది. కొద్దిగా పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు గంజి వాటర్, చాలా బాగుంటాయి. ఉప్పగా, తీతిగా, చప్పచప్పగా భలే ఉన్నాయి. సూపర్. ఎక్కువగా గంజి వాటర్ను మజ్జిగ ఎండాకాలం తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి వాటర్ పోసాను. వాటర్ పోసి మూత పెట్టేసుకొని కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పచ్చిపోయ్య. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇదిగో దీనికి అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది వేసుకొని. తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. బాగా అంటిగిరిపోవాలి. శీతాకాలం సొరకాయలు బాగా వస్తాయి. సొరకాయ పులుసు, సొరకాయ ఇగురు, సొరకాయ టమాటా, సొరకాయ పాలు పోసి, సొరకాయ హల్వా కూడా చేసుకుంటారు లేతకాయ ఉంటే. కారం వేసుకొని, మసాలా పౌడర్ వేసుకొని దింపేసుకోవడమే. సొరకాయ టమాటా కూర రెడీ.